అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. బండ్ల గణేష్ గారి డాటర్ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారో మనం చూస్తాం. 2 రాష్ట్రాల సీఎంలు అక్కడికి అతిథులుగా రావడం కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి ఒకసారి బండ్ల గణేష్ గారి డాటర్ పెళ్లికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మామూలుగా సోషల్ మీడియాలో అయితే బండ్ల గణేష్ గారు ట్రోల్ అవుతూ ఉంటారు, అలా ఆయన వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇటు పక్క పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారంటే ఇప్పుడు ఆ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మీమ్స్ సోషల్ మీడియాలో అన్ని వచ్చేసాయి. అసలు బండ్లనంటే మామూలు అన్నట్టుగా లెవెల్లో ఎలివేషన్ చేస్తున్నారు. ఒకసారి హైలైట్స్ చెప్తారా సార్? బండ్ల గణేష్ మీరు అన్నట్టు ఆయన ఏది మాట్లాడినా వైరల్. ఒకటి చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. రెండోది తప్పుంటే కాలం వచ్చి పడిపోతాడు పబ్లిక్ గానే వాళ్ళకి అన్న నీ గురించి తప్పుగా అనుకున్నానన్నా సారీ అన్న మీ గురించి ఇలా అనుకున్నానన్నా కానీ మీరే అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, థ్యాంక్స్ చెప్పేస్తాం కానీ సారీ చెప్పడానికి ఈగో అడ్డు వస్తుంది. అవును, ఏదో తెలియని చిన్న అహం లోపల లేదా గిల్టీ ఫీలింగ్. అంటే తప్పు చేస్తాం. మొన్న ఎవరో కొటేషన్ కూడా పెట్టారు, ఇద్దరు ఆర్గ్యుమెంట్ గొడవ పడినప్పుడు మరలా ఎప్పుడు కలుస్తారంటే ఏం మాట్లాడుకోవాలో తెలియక అలా ఉండిపోతుంది గ్యాప్. ఎవరో ఒకరు మాట్లాడేశారనుకో పలానా సందర్భం అదేంటిది ఇలాగైందని అంతే మాట్లాడిస్తారు. ఆ స్టార్ట్ చేయడం అనేది రావాలి. సో అది బండ్ల మీద ఎన్ని ట్రోల్స్ అయినా అంటే కోర్స్ రాజకీయాల్లోకి వచ్చి నేను ఈసారి కాంగ్రెస్ రాకపోతే 2018లో 7 o'clock బ్లేడ్తో కోసుకుంటానడం, తర్వాత అది పెద్ద వైరల్ అవ్వడం. అన్నా చాలా అనుకుంటా ఉన్నా, ఏం చేస్తాం పరిస్థితులు ఒప్పుకున్నాడు కదా. అంతేగాని వాడిలాగా వీళ్ళలాగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, వీళ్ళు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంట, మరి గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదా? అప్పుడు ఎలాగా? అప్పుడు మాత్రం ప్రజాదరణ. సో ఒక క్లారిటీ ఎందుకులే అన్న ఎన్నో అంటాం అన్నో అవుతాయా అంటే ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు చేసిన ఇంటర్వ్యూల్లో కూడా వీళ్ళందరూ పెద్ద ఏదో పోటుగాల్లాగా కనిపెట్టేసినట్టు గుచ్చి అదే కాన్సెప్ట్ మీద. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్ అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. అయితే ఊరుకున్నా ప్రతిసారి అదే ఎందుకు అంటో చెప్పాను కదా అంటున్నాడు. తప్పేముంది ఆయన అంటూ. మళ్ళీ ఇదే జర్నలిస్టులు ఛానల్ మారుతున్నారుగా. సమ్ ఎక్స్ అనే ఛానల్కి వెళ్తే ఎక్స్ పార్టీకి సపోర్టు, సమ్ వై అనే ఛానల్కి వెళ్తే వై పార్టీకి సపోర్ట్ చేస్తున్నారుగా. వీళ్ళు ఛానల్స్ మారచ్చు, నాయకులు పార్టీలు మారితే ఓసర వీళ్ళ. ఏది కరెక్ట్, ఏది తప్పు? అంటే మారుతున్నాయి న్యాయాలు ధర్మాలు కూడా మారిపోతున్నాయి. సో అలాంటి బండ్ల గణేష్ ఒక విధంగా ఓపెన్గా కరెక్ట్గా చెప్తాడు. ఒక్కోసారి దొరికిపోతే ఊరుకున్నా చాలా ఉంటాం, అన్ని తప్పు చేయలేదేటన్నా మీరు అన్న కోణంలో మాట్లాడతారు. సో అలాంటి బండ్ల గణేష్ గతంలో అన్నా నువ్వు తలుచుకుంటే ట్రంప్తో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటానన్నా, చూస్తారా ఛాలెంజ్ మీరు బెట్ కడతారా అన్నట్టుగా. అంటే దాని మీద కూడా ట్రోల్ చేశారే ఏంటి ఇదేదో మాట్లాడతాడులే అన్నట్టుగా. సో నిన్న ఆ పెళ్ళి అంగరంగ వైభవంగా మళ్ళీ ఆయనకి జీవితంలో ఉపయోగపడి హెల్ప్ చేసిన ఏ ఒక్క నటుడిని ఆయన మిస్ చేయలే, పిలిచాడు. అంతకుముందు ఎంగేజ్మెంట్లో కూడా ట్రోల్స్ అయ్యాయి కదా, రాజా రవీంద్ర, శివాజీ, వీళ్ళందరూ, శివాజీ రాజా, వీళ్ళందరూ ఇప్పుడు ఒక 4 హీరోలుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. వినోదం అనే సినిమాలో శ్రీకాంత్ గారు, శివాజీ రాజా, తర్వాత బండ్ల గణేష్ ఒకరు, ఇంకో వ్యక్తి, 4 వ్యక్తులు, మొత్తం 4 కదా. సో 4లో ఒక హీరోగా ఉండి మొదట్లో కెరియర్ నుంచి ఎలాగైతే చనువుగా అందరూ ఉండేవారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని పేరుని పిలిచారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారంటే ఇంక రాష్ట్రాలు తరలి వచ్చినట్టే కదండి. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం దాని ప్రజాప్రతినిధి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రతినిధి దాని ముఖ చిత్రం మెయిన్ ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే వచ్చారంటే ఇంకెంతమంది బిజినెస్ ఎంటర్ప్రైనర్స్, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు స్వయంగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పగుచ్చం ఇచ్చి ఆశీర్వదించారు. అటువైపు చంద్రబాబు నాయుడు గారు దంపతులు వచ్చి వాళ్ళ చేతుల మీద మరొకసారి తాలిబొట్టి ఇచ్చి కట్టించారు. ముఖ్యమంత్రి అంటే ఎంత హాట్ సీటు, ఎంత బిజీగా ఉంటారు. మరి అలాంటిది అంత వెసులుబాటు కుదుర్చుకొని వచ్చారా? అక్కడ బండ్ల గణేష్ ముఖం చూసి వచ్చారా చెప్పండి? బికాజ్ ఆఫ్ బండ్ల గణేషే కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అవి సోషల్ మీడియా ట్రోల్స్ అయితే ఒకడైతే ఆడు మగాడ్రా బుజ్జి అని పెట్టాడు,
అంటే నెటిజన్స్ కూడా కొన్నిసార్లు వెటకారంగా పెడతారు, కొన్నిసార్లు కరెక్టరా ఏమో వీడికి అంత టాలెంట్ లేకపోతే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంటర్ప్రీనర్స్ అందరూ ఎలా వెళ్ళిపోయారా, మంత్రులు స్పీకర్లు వాళ్ళు అందరూ అరే భలే వచ్చారా. అది కదా ఇప్పుడు అంబానీ అబ్బాయి గారు పెళ్లి చేశారు, పెళ్లి చేస్తే అక్కడికి రామ్ చరణ్ దంపతులు వెళ్ళారు. ఓ అంబానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే 190 దేశాల నుంచి పిలిపిస్తాడు మెయిన్ వాళ్ళు. ఒక మహేష్ బాబు ఫ్యామిలీ, ఒక రామ్ చరణ్ ఫ్యామిలీ, మరి తెలుగులో అందరికీ వెళ్ళలేదుగా. లోకేష్ గారు విత్ బ్రాహ్మణి. అలాగే ఇప్పుడు వైకాపా వాళ్ళు గుడ్లు బాధించుకుంటారు, ఏం లోకేష్ అది ఇదని. మరి లోకేష్కి ఎందుకు చెప్పాడు ఆయన అంబానీ? దానికి సతీ సమేతంగా వెళ్ళాడు కదా ఆయన. ఇక్కడ రామ్ చరణ్ వెళ్ళాడు కదా, అక్కడ మహేష్ బాబు వెళ్ళాడు కదా. అంత కొద్ది మందికి ఎందుకు చెప్పారు వాళ్ళు రేంజ్ ఏంటి అప్పుడు? అది కదా ఆలోచిస్తారు ఎవరైనా. లోకేష్ గారు వచ్చినప్పుడు స్పెషల్గా ఎవరు సచిన్ క్రికెట్ గాడ్ అండి ఆయన. ఇప్పుడు జనరేషన్కి ఏముందిలే అని అనుకోవచ్చు, కానీ సచిన్ దేవుడితో సమానం కదా క్రికెట్ అభిమానులకి. అట్లాంటి స్థాయి ఆ వ్యక్తుల పక్కన కూర్చొని అంటే వాళ్ళ మన దూరం నుంచి చూడటమే గొప్ప అనుకున్న సచిన్ టెండూల్కర్ని పక్కన కూర్చొని మాట్లాడి కదా. అలాగా ఇక్కడ బండ్ల గణేష్ ఏముందిలే పౌల్ట్రీ ఫార్మ్స్ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు, సినిమాలో ఏవో చిన్న చిన్న క్యారెక్టర్లు కమెడియన్ క్యారెక్టర్ పాత్రలు వేసుకున్న బండ్ల గణేష్ అంత సీన్ ఉందా, ఏదో చెప్తాడులే అనుకోవచ్చు. కానీ ఈరోజు నిన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు టైం కేటాయించి వాళ్ళు అక్కడికి వచ్చారంటే 1 hour షెడ్యూల్ అయినా, అది మధ్యలో ట్రాన్స్పోర్ట్ రావడం పోవడం ఒక 3-4 hours డేలో పోయినట్టేనా? ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి ఎంత బిజీ ఉంటారో. మరి వచ్చారంటే బండ్ల గణేషే కదా. ఆ కుమార్తె జనని అదృష్టవంతురాలు. అది కాక ఆయన ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకొని పెంచుతున్నాడు. ఈ విషయం చైనా, జపాన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఆ మధ్యన వీధి కుక్కల్ని చంపేస్తున్నావు అంటే సదా లాంటి వాళ్ళు వచ్చేసి ఏడ్ చేసి పెడబొబ్బులు పెట్టేసి నువ్వు దత్తత తీసుకో అమ్మా. ఒక్కొక్క సిటీలో చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ సెలబ్రిటీలు ఉన్నారు కదా, మీరు పప్పి లల్లి అని తెచ్చి కాస్ట్లీవి 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటారు కదా. దానికి ఏ ఖర్చు అంత కనీసం ₹1,00,000 అవుతుంది. సో ఆ ₹1,00,000 వీధి కుక్కల కోసం ఒక షెడ్ కట్టి ఏదో పెట్టండి. ఎందుకు చూడరు? మరి ఏడుపు మాత్రం ఏడ్చేస్తారు. ఈ వీటినే దత్తత తీసుకొని పెంచితే ఆ పప్పీలు వాటిని ఇంకా అవసరం ఏముంది అంటే ఎంత మంచి బ్రీడ్ గల కుక్కను పెంచితే అంత ఇదా. అలాగే చాలా అనాథాశ్రమాలు చాలా బిడ్డలు ఉండే ఒక్కొక్కరు దత్తత తీసుకోండి, పెంచి పోషించలేరా? పోని ఆ దత్తత తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదో అనుకుందాం, ఈ కుక్క కూడా 10-12 ఏళ్ళ తర్వాత చనిపోతుంది కదా. అలాగే అది కూడా పోయాడులే మనం చూసాము. అది ఆడి విశ్వాసం ఉందా? మంచిది. విశ్వాసం లేదా? సరే మనిషి కదా అలాగే ఉంటాడు పో అని వదిలేయచ్చు కదా. చేయరు. సో ఇవన్నీ ఏంటంటే మనిషిలో చెడు పబ్లిసిటీ చేయదు కాదు, మంచి కూడా అనే ఉంటాడు. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు ఎందుకంటే ఆయన చేసుకోవాల్సిన సినిమాని నాకు ఒక ఫ్లాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ లాంటి సినిమా నాకు ఇచ్చాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్తో ఒక్కసారి నేను ఇండస్ట్రీ ఈ స్థాయికి వెళ్ళిపోయాను. అది మరి అందుకు నా దేవుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఆయన కదా. అంటే చేసిన పని గుర్తుపెట్టుకోవడం, ఫలితం ఆశించిన తర్వాత అది అందరికీ ఉండదు. మరి నిజమా సొల్లా అబద్ధమా బయట పబ్లిసిటీ కోసం మాట్లాడదని పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత బండ్ల గణేష్ అంటే సామాన్యుడు కాదు, ఆడు మగాడ్రా బుజ్జి అని ట్రోల్స్ చేస్తున్నారుగా. మరి మనం అంతకుమించి ఇంకేం చెప్పగలుగుతాం. ఓకే సార్, ముఖ్యమంత్రి కూడా మంచి గిఫ్ట్లు ఇచ్చారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. అవి ఇచ్చారులేండి, వాళ్ళ రేంజ్కి ఏ రేంజ్ ఇస్తారండి? వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి ఏదో చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా. అంతా చూసావులేండి కాస్ట్లీవి. ఏముంది ఇవాళ బంగారు రేట్లు బాగా పెరిగాయి. ఓ చిన్న స్థాయి గొలుసిస్తేనే ఆ రేంజ్కి 10 లక్షలైనా ఉంటుంది దాని వాల్యూ. అంటే మరి ఈయన ఏ స్థాయిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి చేయకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అదే చెప్పాను కదా, మెయిన్ అక్కడ మనీ కన్నా టైం వాల్యుబుల్, టైం కేటాయించారు అక్కడ, అంతకన్నా ఇంకా ఏం కావాలి. అందుకే కదా వెంటనే ఆయన ఎమోషనల్గా ఎక్స్లో పోస్ట్ కూడా చేశాడు. ఇంతమంది వచ్చి ఆదరించి నాకు నా బిడ్డను ఆశీర్వదించారు, మిమ్మల్ని ఎవరిని మర్చిపోరు, పేరుని గుర్తుపెట్టుకుంటారు. మంచి మెమొరీ కూడా. మీరు ఇంటర్వ్యూలు కూడా చూడండి, అన్నా ఆ ఇయర్ అన్నా, ఆ సంవత్సరం అన్నా, ఆ నెల తేదీ అన్నా
ఇలా జరిగిందన్న ఇచ్చారన్న అని కూడా చెప్తాడు ఆయన. మరి కొంతమందికి ఆ ఇది ఉంటుంది ఓకే, ఆబ్వియస్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.